నమస్తే, నా పేరు హేమ. వెల్కమ్ టు వైల్డ్ విల్ఫ్ ఛానల్. హిందూ మతం అనేది పుట్టి వేల సంవత్సరాలు అవుతుంది. కానీ ఏం జరిగిందో, ఎవరి చేతులు దీని వెనక ఎవరి కారణం ఉన్నారో తెలియదు. కానీ గత 75 సంవత్సరాల నుంచి నేను హిందూ అని గట్టిగా చెప్పుకోవటానికి కూడా భయపడే సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. దీని వెనక ఎవరైనా ఉండనివ్వండి. గత ఒక 10-15 సంవత్సరాల నుంచి కొందరు హిందువులు మీరు భయపడకండి, హిందువులకు కూడా ఈ హక్కులు ఉండాలి అనుకుంటూ మీరు ప్రౌడ్గా చెప్పుకోండి హిందూస్ అని చాలామంది పోరాడుతున్నారు. వారిలో నాకు తెలిసి నేను ఒకళ్ళకి ఎవరైనా నాకు ఒకళ్ళు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రాధా మనోహర్ దాస్ గురూజీ నమస్తే. హరే కృష్ణ తల్లి. అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో నాకు తెలీదు, కొంచెం తడబడుతున్నాను. ఏం లేదు తల్లి, ఆనందంగా అడగండి, సంతోషంగా. హిందూ మతం ఒక్కటే గొప్పదంటారా మీరు? ఎందుకు గొప్పదే అని చెప్తా. అందరూ ఇదే ఫాలో అయిపోవాలి లేకపోతే నాశనం అయిపోతారు అలాంటివి మేము చెప్పం. కానీ హిందూ ధర్మం ఎందుకు గొప్పదో చెప్తా. ఎందుకు గొప్పదంటే మీరు ఈ పాట వినుండొచ్చు హిందీలో. సకల శాంత సుఖ నిదాన మంతరామనా నిరాధారు కో ఆధార్ ఏక్ రామనా निराधार को आधार एक राम नाम राम 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 श्री राम राम राम. సకల శాంత సుఖ నిదాన, అన్ని జీవులకి సుఖాన్ని శాంతిని ఇవ్వాలని ప్రార్థించే ఏకైక మంత్రం సర్వే సంతు సుఖినః సర్వే భద్రాని పశ్యంతి మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పేటువంటిది సనాతన ధర్మం, హిందూ ధర్మం మాత్రమే. ఇప్పుడు మరి మీరు హిందువుల గురించి గొప్ప చెప్పారు, మిగిలిన మతాల గురించి ఎందుకు మీరు అంటే ప్రచారం తప్పుగా చేస్తున్నారు? అంటే వాళ్ళు మంచివాళ్ళు కాదన్నట్టుగా, గొర్రెలు అన్నట్టుగా ఇదంతా ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నేను 24,000 వీడియోలు మా ఛానల్లో, ఇంకొక వేరే ఛానల్స్లో కూడా కలిపి ఇంటర్వ్యూలు ఇవన్నీ కలిపితే 25,000 పైన వీడియోలు ఉంటాయి. నా వీడియోస్నే మాట్లాడినవి. అందులో కనీసం ఒక 10,000 పైన ఈ గొర్రెల గురించి మాట్లాడినవి ఉంటాయి. నేను మాట్లాడిన వీడియోల్లో ఏదైనా ఇది రాంగ్ అని మీరు నిరూపించండి, నేను పబ్లిక్లో క్షమాపణ చెప్తాను. క్షమాపణ చెప్పడం అని కాదు, ఇప్పుడు హిందూయిజంని పొగడటం ఓకే, కానీ పక్కన మతాలని ఎందుకు మీరు తిట్టాల్సి వస్తుంది? ఇదే మాట వాళ్ళకి చెప్తున్నాను నేను. మీకు అర్థమైందా? మీరు దేవుణ్ణి 2 అక్షరాలతో పిలవండి, 3 అక్షరాలతో పిలవండి, మాకు అభ్యంతరం లేదు. క్రైస్తవ ఇస్లాం ఆరాధన విధానం మాకు అభ్యంతరకరం కాదు. నేను చెప్పేశాను, హుషారాలని చెప్పేమను సెటిల్ అయిపోద్ది. అంతే అంటారు. రాముణ్ణి నేను పూజించే రాముణ్ణి ఇతరులు పూజించబోయినా పర్లే, నేను పూజించే అమ్మవారిని ఇతరులు పూజించబోయినా పర్లే, నేను నమ్మే కృష్ణుని ఇతరులు నమ్మకపోయినా పర్లే చెప్పేశానుగా. ఒకసారి ఇలా పాత బస్తీలోనో మసీదు చర్చిలోకి వెళ్ళి ఒకసారి వాళ్ళతో నేను నమ్మే అల్లాని ఇతరులు నమ్మకపోయినా పర్లే, నేను నమ్మే క్రీస్తుని ఇతరులు నమ్మకపోయినా పర్లే అని చెప్పించేయండి, మొత్తం సెటిల్ అయిపోద్ది. మీకు కోపం దేవుడి మీద, దేవుణ్ణి నమ్మే ఆ ప్రజల మీద కాదు. నాకు అసలు ఎవరి మీద కోపం లేదు. నేను మూర్ఖత్వాన్ని, మౌఢ్యాన్ని, అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని, విభజనవాదాన్ని దీన్ని వ్యతిరేకిస్తా. ఎక్కడ అన్యాయం జరిగిందంటారు? ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? బంగ్లాదేశ్ ఎందుకు పుట్టింది? మొన్న కూడా బంగ్లాదేశ్లో 1,000 మంది ఎందుకు చంపేశారు? ఏం పాపం చేశారు? హిందువులు అయితే పాపమా? దీపావళి చేయకూడదు ర్యాలీ, విజయదశమి చేయకూడదు ర్యాలీ. బంగ్లాదేశ్లో ఒక్కళ్ళు పోరాడితే సరిపోతుందంటారా? మీరు ఊరికే మీకు ఉదాహరణ కోసం ఎప్పుడైనా విని ఉంటారు ఈ మాట. 1000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది.
అంటే మీరు వేరే ఇప్పుడు చాలా మందిని ఇప్పుడు యూత్ ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేస్తున్నారా? ఓకే, హిందూస్ మనం ఇట్లా ఉండాలి అలా అని. అంటే యాక్చువల్గా నేను వచ్చే తరం కోసం ఆలోచిస్తున్నాను, ప్రజెంట్ కోసం కాదు. ఉదాహరణకి నేను ఏదో నా జపం చేసుకుని నా హోమం చేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. వాళ్ళతో వెళ్తూ నేను తిట్లవి కాయక్కర్లేదు. అవును, అదే అడుగుతున్నా. అంటే దేనికోసం మీకు దీని నుంచి వచ్చేది ₹1 లేదు, పైగా ఎదురు తిట్లు, అండ్ ఇంకొక మతాన్ని అంటూ మీరు అనిపించుకుంటూ ఏం సాధిస్తారు? అంటే ఒక ప్రమాదం ఆల్రెడీ 2 సార్లు జరిగింది మన దేశానికి, 3వసారి జరగకుండా అంతే. హిందువులు తగ్గిపోయిన చోటల్లా పరిస్థితి ఒకసారి సో చూడండి. ప్రమాదం మొత్తం ఈ మతం పుచ్చుకున్న వాళ్ళ మీద జరిగిందంటారు. సహజమే కదండి. ఇప్పుడు మీరు గమనించండి, ఎక్కడైనా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవుతుంటాయి, రథాలు కాలిపోతుంటాయి, మరి మసీదులకి చర్చిలకి ఏం అవ్వదుగా. ఏం అవ్వలేదు అంటే అవి న్యూస్లోకి రాలేదేమో. మీరు చెప్పేది ఎలా ఉందంటే మీ ఆయనకి అక్కడ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది, ఉండొచ్చు అమెరికాలో. నీకు చెప్తారా మీ ఆయన? ఈ ఊహలకు వాల్యూ లేదుగా. అంటే జరిగిన వాళ్ళు ఇలా బయట పెట్టుకోవట్లేదేమో అని. ఊహలకి వాల్యూ లేదు. మీ ఆయనకి 2వ సెటప్ అంటే అంత దుర్మార్గం, ఈ ఊహ కూడా అంతే దుర్మార్గం. ఊహలొద్దు, అదే సినిమాలో కథలు వద్దని చెప్తాడు అలాగా. ఇప్పుడు వరంగల్లో ఓ పూజారి మైకి పెట్టాడు, మైకి పెడితే చంపేశాడు, మైకి పెడితే చంపేశాడు. మొన్న పొన్నూరులో గుడి బయట కూర్చున్న పిల్లలకు ప్రసాదం పెడితే పూజారిని కొట్టాడాడు. మతం మారిన గొర్రె, హిందువులకే పుట్టిన గొర్రె, సర్టిఫికేట్లో హిందూ లేకపోతే బతకలేని గొర్రె, హిందూ దేవుల పేరు లేకపోతే బతకలేని గొర్రె. మరి అందుకని ఈ దరిద్రం మాకు వద్దని చెప్తున్నా. ఇప్పుడు ఉన్నది హిందువులు ఎక్కువ మంది, సో కాల్డ్, మీకు అర్థమవుతుంది, సో కాల్డ్. ఓకే, హిందువులు ఎక్కువైనప్పుడు హిందువులు ఏమి చేయలేకపోతున్నారా? ఇలాంటి మీలాంటి వాళ్ళు ఒకళ్ళు వచ్చి వాళ్ళకి చెప్తే తప్పితే వాళ్ళకి తెలియదంటారా? మీకు అర్థం కాలే. మీకు ఇప్పుడు సో కాల్డ్ అన్నానా, ఇంకా బాగా చెప్పాలంటే బొందుగాళ్ళు ఇది కరెక్ట్ వాడు. మీరు కావాలంటే ఉదాహరణ చెప్తా. మీరు మాట్లాడుతూ ఇలా గుళ్ళు గురించి అవి ఇన్నే మాట్లాడాను కదా, ఏదో చాగంటి కోటేశ్వర గారు నాలాంటి వాడు కాదు కదా, ఆయన చాలా మంచి ఆయన, సౌమ్యుడు, సాధువు, సాఫ్ట్ పర్సను. అలాంటి ఆయన దిష్టి బొమ్మ తగలెట్టేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయనతో క్షమాపణ చెప్పించారు. ఏం పాపం చేశాడు ఆయన? గరికిపాటి వారు కళ్ళనీళ్ళు పెట్టించారు. ఏం చేశారు వాళ్ళు? చెప్పు. అంటే మీరు అడిగిన దానికి హిందువులు చెప్పాలంటే వాడు హిందువు అని ఫీల్ అవ్వట్లేదు. వాడు అర్థమైందా? వాడు పలానా కులం అనుకుంటాడు. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా వాడు కులంతోనే ఫీల్ అవుతాడు తప్ప దేశంతో ధర్మంతో వాడు ఏం ఫీల్ అవ్వట్లే. కాబట్టి ఎవరికి ఉపకారం వాడు ఉన్న ఒకటి అయిపోయిన ఒకటే. వాడు ఈ దేశాన్ని ఇప్పుడు ఎప్పుడో మన దేశ విదేశాంగ మంత్రి, అప్పట్లో విదేశాంగ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత 70s ఎప్పుడో ప్రతిపక్ష నేత అమెరికా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఉండి మీ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి ఇలా చేస్తున్నారు, మీ కామెంట్ ఏంటి అన్నారు. ఈయనేమన్నారు? నన్ ఆఫ్ యువర్ బిజినెస్, దట్ ఈజ్ అవర్ ఇంటర్నల్ అఫైర్, విల్ డీల్ అని. నీకెందుకు చెప్తారా? అది మా దేశ అంతర్గత వ్యవహారం, మేము చూసుకుంటాం. అది అలా ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్. అవును, ఆడు ఎలా చేశాడు, పై దేశానికి వెళ్ళి చెప్తావు నువ్వు, మీ ప్రధానమంత్రితో ప్రాబ్లం నువ్వు డీల్ చేసుకుంటావు, ఇంకోటి ముందు పరుగు తీయకూడదా? అవునా? ఏ దేశమేగినా ఎందుకు కాలిడా పొగడరా నీ తల్లి భూమి భారత్ని కదా. అలా అంటే ఇండియా సెక్యులర్ కంట్రీ అంటున్నారు. కట్టేం కాదు. నిరూపిస్తావా? అంటే అందుకే కదా మనం అందరం కలిసే ఉన్నాము. ఎక్కడ ఇబ్బంది జరుగుతుందంటారు అసలు? కాదు, నిరూపిస్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవడైనా ప్రభాస్ కంటే పొడుగ్గా ఉన్నారా? 1 2 3 4 5 6 ఉన్నాం. ఎవడు లేడుగా. ఎవడైనా క్లైమ్ చేస్తే ఊరుకోనుగా.
ఎందుకని అబద్ధం కదా. సెక్యులరిజం అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి చెప్పమ్మా. మీరు చెప్పండి సార్. నువ్వు మాట్లాడి నన్ను చెప్పమంటావే. అంటే మనం అన్నిటికీ అతీతంగా ఉండడమే కదా. పోనీ ఎట్లా కొడతావా, ఎవరే నాన్న కొట్టరా, వాట్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం, కొట్టండి కొట్టనాన్న. తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి. ఆ సెక్యులరిజం మీనింగ్ ఏంటి, నువ్వు మీరు అన్నదాని ప్రకారం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులరిజం? Meaning of secularism, the principle of separation of the state from religious institutions. అర్థమైందిగా, మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అది డిక్షనరీ ప్రకారంగా. మరి మన దేశంలో ఉందా? ఆ జాతరకి వెళ్ళేవాడికి లచ్చలు, లేకపోతేనేమో జెరూసలేం వెళ్ళేవాడికి వేలు, మనకేమో కాలు, మనమేమో టిక్కెట్లు, ఎక్కట్ల పాలు, మన గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు, మన గుళ్ళో బంగారం ఎత్తుకుపోతారు, గుళ్ళో దేవుని తప్ప అన్నీ తాకట్టెట్టేస్తారు, అక్కడ హిందువులు కాకుండా ఎవడ పడితే ఆడికి ఉద్యోగాలు ఇచ్చేస్తారు, దేవాలయ భూములు ఎత్తుకుపోతారు, దేవుడి సొమ్ముతో బ్రిడ్జీలు అవి ఇవి కట్టించేస్తారు, చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి దరిద్రులు సెక్యులరిజం గురించి మాట్లాడితేలా. ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి హిందూస్ ఇది ఫేస్ చేస్తున్నారు. గట్టిగా నేను హిందూ అని చెప్తే అది పెద్ద అంటే అమ్మో ఏమనుకుంటారు, ఇక్కడ ఏమి ఇబ్బంది జరిగిద్దు అనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు 70 సంవత్సరాల నుంచి ఎవరు ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు లేరు? ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంది సీఎంలు పిఎంలు మారుతా ఉన్నారు, ఎవరు మాట్లాడలేకపోయారు. నీకు అర్థం కాని విషయం చెప్తా. ఎందుకు మాట్లాడరంటే హిందూ ఓటర్స్ పోలరైజేషన్ కాలేదు. మీకు ఇందాక చెప్పా, హిందువునని ఫీల్ అవ్వట్లేదు. నేను రెడ్డి, నేను శర్మ, నేను కమ్మ, నేను అది, నేను ఇది, చివరికి మట్టి. అది అక్కడ వచ్చింది. నువ్వు హిందువుగా ఫీల్ అవ్వు, మొత్తం ప్రపంచం కూలైపోద్ది. మొన్న అరబిక్లో భారతం రామాయణం ట్రాన్స్లేట్ చేసుకున్నారు, ప్రధానమంత్రి దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అంటే వేరే ఏ రిలీజియన్ చూసినా వాళ్ళు అలానే ఫీల్ అవుతున్నారా? కాస్ట్లు అన్ని పక్కన పెట్టేసి రిలీజియన్ మేమంతా ఒకటి. ఖచ్చితంగా చెక్ చేసుకోగలుగుతామా. ఇప్పుడు నేను ఇందాక చాగంటి గారి ఉదాహరణ ఎందుకు తెచ్చాను, ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆయన్ని పాపం ఆయన నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షంతవ్యుణ్ణి అన్నాడు. ఎందుకని? కేవలం కులం ఆధారంగా వెళ్ళారు అంతే. కృష్ణుడి మీద ఏం ప్రేమ కాదు, రావణుడి మీద ఏం ప్రేమ కాదు. వాళ్ళు పూజించే కృష్ణుడిని రోజు ఈ పనికిమాల పాస్టర్లు బోల్డ్ తిట్లు తిడితే ఈ ఎదవలకి ఏ పౌరుషం రాలే. హిందువులు ఏ రకంగా మారితే దేశం బాగుపడిద్ది అని మీరు అనుకుంటున్నారు? వెరీ సింపుల్, వెరీ సింపుల్. జాతీయ భావం కలిగి ఉండాలి. ఇది నా దేశం అని ఫీల్ అవ్వాలి. ఇప్పుడు 370 ఆర్టికల్ తీసేశారు, గుర్తుందా? 6 ఏళ్ళు అయిందా? ఓకే, 6 ఏళ్ళు ఐ థింక్. అది తీసేసిన వెంటనే నేను అక్కడ ఉన్న మా నలుగురితో ఓ పాట పాడాను. వాళ్ళు కూడా అసలు వాళ్ళకి ఆ పరిచయమే లేదు పాట. వెంటనే వాళ్ళు దాన్ని కోరస్ అనుకున్నారు. ఏం పాట అది? మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో, మాదేనో హిందుస్థాన్, మాదే మాదే మాదేనో. గణ 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 గంటారావం గణ గర్జనగా వినిపిస్తాం, రెప 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 రిక్కల దాకక గగన పతాకం ఎగరేస్తాం, నింగిదాకు శృంగాల దాకా మన దేశ గౌరవం నినదిస్తాం. మాదేనోయ్ హిందుస్థాన్, మాదే మాదే మాదేనోయ్. ఇప్పుడు హిందువులు లైక్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఇదంతా పోతే కానీ ఇది అవ్వదన్నారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఒక వీడియోలో చెప్తే జరగదు. ఇప్పుడు నాకు ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, ఇక్కడ ఉన్న అందరికీ తల ఒక క్యాస్ట్ ఉంటుంది, వాళ్ళకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అనుకున్నా. ముందు మనము గొర్రెలాగా ఇప్పుడు
నేను ఒక హిందువుని అనుకోండి, సపోజ్ నాకు ఒక కులం ఉంటుంది, వాళ్ళకు ఒక కులం ఉంటుంది. ముందు మా కులం నుంచి మేము బయటపడి మేము హిందువు అనేది మేము రియలైజ్ అవ్వాలి. అది రియలైజ్ అవ్వడానికి మీ ప్రయత్నం ఏం చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఇంత 2400 వీడియోలు చేశారు. సో వాళ్ళు 2000 కదమ్మా, 24,000 వీడియోలు. 24,000. సో హిందువులు ఆ కాస్ట్ను పక్కన పెట్టి మేమంతా హిందువులం, భారతీయులం అనేలాగా మీరు ఏం చేస్తున్నారు? మార్పు తీసుకురావడానికి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు? చాలా ఏ రకంగా అంటే మీరు ఏం చేశారు అని కాదు, ఎలా చేయొచ్చు అనేది యూత్కి. ఎందుకంటే రేపటి యూత్ మళ్ళీ చెడిపోకూడదు. ఇప్పుడు మేము ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చాము, మేము చెడిపోయి ఉండుండొచ్చు. అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ కైనా వాళ్ళు అసలు నా అంబిషన్ అదే. వచ్చే తరం ఇప్పుడు వీక్ అవుతే రేపు బ్రేక్ అవుతాం. ఆల్రెడీ ట్వైస్ ఇట్స్ హ్యాపెన్. ఇప్పుడు పాకిస్తాన్లో రామాలయం చికెన్ షాప్, అమ్మవారి టెంపుల్ ఉచ్చల దొడ్డి, శివాలయం పశువుల దొడ్డి. ఎందుకంటే అక్కడ రాక్షస మోక ఉంది కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఏమి ఉండదు కాబట్టి. ఇతర మతాలను గౌరవించడం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. సో ఇతర మతాలను గౌరవించండి అని చెప్పాల్సింది ఓన్లీ వాళ్ళకే చెప్పాలి, మనకు కాదు. ఎందుకంటే మనకి అది ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఈయన కట్టారు. సో హిందువులకి ఎవడో సెక్యులరిజం పాఠాలు నేర్పకూడదు. ప్రపంచంలో ఓన్లీ హిందువులు ఒక్కలే సెక్యులరిస్టులు. ప్రపంచంలో హిందువులు ఒక్కలే సెక్యులరిస్టులు. సెక్యులరిజం ఓన్లీ ప్రాక్టీస్ బై హిందూస్. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఈజ్ నాట్ యాక్సెప్ట్ సెక్యులరిజం. అది జరగదు. ఇప్పుడు నేను చెప్తాను, మన సనాతన ధర్మమే అది కదా. అదే నేను ఉన్నానమ్మా, నా నోటితో జై శ్రీరామ్ అంటాను, అల్లెలో అనగలను, అల్లాహు అక్బర్ అనగలను. అటువైపు అది రాదు. ఎందుకు రాదంటే అదొక మూఢత్వం. ఈ మూఢత్వం వల్ల ప్రపంచం చాలా నష్టపోయింది, కొన్ని కోట్ల మందిని కోల్పోయింది. దేవాలయం అంటే ప్రశాంతతకి చిహ్నం. మనం దేవాలయంలో ఉన్నాం. ఆనందం, ప్రశాంతం, సంతోషం, జ్ఞానం, ఇటువంటి ఎన్నో దేవాలయాలు ఆక్రమించబడ్డాయి, కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. కాబట్టి ఈ ప్రమాదం రాకుండా హిందువులారా మీ గతం తెలుసుకోండి, మీ మతం తెలుసుకోండి. భవిష్యత్తులో కథం కాకుండా ఈ దేవాలయాలు కాపాడుకోండి. దేవాలయాలకు వెళ్ళండి, భగవద్గీత చదవండి, భాగవతం చదవండి, రామాయణం చదవండి. రాముడి యొక్క ఆదర్శం ఏమిటి, ఎలా ఆయన ఇతరులను గౌరవించాడు, స్నేహితులను ఎలా గౌరవించాడు, తండ్రిని ఎలా గౌరవించాడు, ప్రజలను ఎలా ప్రేమించాడు. లెర్న్. మనం కొట్టుకోకుండా ముందు మనం తెలుసుకోవాల్సింది ఎంత వదిలేసేసి కులం కోసం ఇప్పుడు ఇలా బుధ మీద కరెక్ట్గా ఇలా ఊగుతూ, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేదమేముంది ఏముందిరా, జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. హై జంగాలంతా శివుడే అంటారు, దసరులంతా విష్ణువు అంటారు. దాసరి జంగము జగడమాడుకొని వలకాటిలో ఒకటైపోతిరి, కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేదమేముంది ఏముందిరా. ఇప్పటికే మన మతం చాలా వరకు ఇదైపోయిందనే చెప్పాలి. అంటే ఎందుకు జరుగుతుంది? మన మతంలో లేనిది ఇంకొక మతంలో ఉందని నమ్మి ఇంకొక మతానికి ఎందుకు మారాల్సి వస్తుంది? వాళ్ళు ఏ సిచ్యువేషన్లో వాళ్ళు మారుతున్నారు? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మతం మారుతున్నారో వాళ్ళకి ఇదేమీ తెలియదు, అది కూడా తెలదు. అటు ఇటు కాని హృదయముతోటి ఎందుకు రాయి గొర్రెల బతుకు. యాక్చువల్గా వాడికి అది తెలదు, ఇది తెలదు. కాబట్టి అడగండి. ఏమీ తెలియక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అలా దే ఆర్ నాట్ టాట్, దే ఆర్ నాట్ లెర్న్డ్. వాళ్ళకి ఎవరు నేర్పలేదు. మీకు అర్థమైందా? మీరు ఇందాక చెప్పారు, మీ పుట్టినప్పటి నుంచి మీకు ఊహ వచ్చినప్పటి నుంచి ఒక మంచి నియమానికి మీరు కట్టుబడి ఉన్నారు. గ్రేట్, వి సాల్యూట్. మీరు అలాంటి పెంపకంలో మీరు పెరగడం, అమ్మా నాన్న అమ్మ ఇబ్బంది పడతావరా అని చెప్పినా అలా స్టిక్ ఆన్ అయి ఉన్నారే, దాన్ని నిష్ఠ అంటారు. ఈ నిష్ఠ నీకు ఉండాలి. అది ఎప్పటి నుంచి రావాలి? బాల్యం నుంచి రావాలి. మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని బాగా చదువుకో, ఫ్రీడమ్ పేరుతో బాగా చదువుకో,
బాగా చదువుకో ర్యాంకులు వస్తే చాలు, మార్కులు వస్తే చాలు. ఆ పిల్ల బొట్టెట్టుకుందా లేదో చూడవు, గాజులు వేసుకుందా చూడవు, ఎవరితో చాటింగ్ చేస్తుందో చూడవు. ఒకరోజు హఠాత్తుగా జరగకపోవడం జరుగుద్ది. మస్తాను సాయి అనే ఒక దర్గా నిర్వాహకురాలు కొడుకు గుంటూరు, అతను దాదాపు 300 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. వాళ్ళకి డ్రగ్ ఇచ్చి వాళ్ళతో చేయకూడనివన్నీ చేసేసి దాన్ని వీడియోలు కూడా తీశాడు. ఆ వీడియోలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు ఏమంటారు ఈ ఛానల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను ఎవరో ఫోన్ కూడా చేశారు, చాలా దారుణంగా ఉంది, వాడు చాలా దారుణంగా చేశాడు అని చెప్పారు. సో ఇప్పుడు దోషం ఎవరిదంటారు? వాడిదినా ఈ అమ్మాయిలదా? అమ్మాయిలదే, అమ్మాయి తల్లిదండ్రులది. నేను అది చెప్తా. ఆవు చేలో మేస్తే దొరగట్టిన మీదుగా కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు. కూతురు చెడిన తల్లి తప్పు, తనయుడు చెడిన తండ్రి తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభుది తప్పు. కాబట్టి నేర్పించాలి. ఉదాహరణకి ఒక 5 ఏళ్ల గొర్రెబిడ్డ ఇదే యాపిల్ మీరు పట్టుకెళ్ళి గుళ్ళో ప్రసాదం అని ఇవ్వండి. నేను తినకూడదా ఆంటీ? నాకు జరిగిన ఒక సిచ్యుయేషన్ చెప్తాను. చిన్నప్పుడు, అంటే పేరేం లేదు, బట్ మనకు అలాంటివి ఏమి ఉండవు కదా. జనరల్గా హిందూస్ అంటే ఏంటంటే అందరితో కలిసిపోతుంటారు. అలానే ఏదో తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చాను. ప్రసాదం కూడా కాదు, అది మామూలు ఫుడ్. ఆ ఫుడ్ని పట్టుకొని ప్రేయర్ చేసుకొని తింటున్నారు. ఏమైంది అని అంటే, మేము ఎవరి ఫుడ్ తినం, ప్రేయర్ చేసుకొని తింటాము అని. అంటే మనకు లేనిది వాళ్ళకు ఉంది. ఏం కాదు, మీకు తెలియంది వాళ్ళ ఉంది కాబట్టి ఆయనకు లేనిది అనుకుంటున్నారు మీరు. మనం భోజనం తినే ముందు ఏం చెప్పాలి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చెప్పాలి. లేదా బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం చెప్పాలి. ఇంకా చాలా ఉన్నాయి, నాకు చాలా వచ్చు. ఏదో కొన్ని అన్నా చెప్పాలి, ఏం చెప్పలేదు కానీ గోవిందా అని చెప్పాలి. ఏమి చెప్పవు, ఏదో గేది కుక్క మేక తిన్నట్టు తినేస్తే ఇలాగే. మీరు ఆ సినిమా చూసారా, కేరళ ఫైల్స్? చూడలేదా? ఆదర్శ శర్మ కదా. అందులో ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఆదర్శ శర్మ హిందూ అమ్మాయి, వాళ్ళిద్దరూ ప్రే చేస్తూ తింటారు. ఓ మీరు ప్రార్థన చేస్తున్నారా? మా అమ్మ నాకేం నేర్పలేదు అంటది. ఇందాక నేను చెప్పింది ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి నేర్పారు. నీకు మీ అమ్మ నేర్పలేదు. అసలు సగం నుంచి మారిన వాళ్ళు కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. ఎలా అందరూ సగం ఇక్కడ చెయ్యని వాళ్ళు, ఇవాళ నేను ఒక హిందువుని అనుకుందాం, ఇవాళ నేను ఇంకొక మతాల్లో వెళ్తున్నాను, ఇప్పటి వరకు నేను ఏం చేయలేదు పూజలు, ఇప్పుడు సడన్గా నేను అన్నీ పాటిస్తూ ఇలా వెళ్తున్నాను, ఏంటి డిఫరెన్స్ ఏంటి? కాదమ్మా, ఇక్కడ ఎప్పుడైనా నీకు ఎవరైనా ఇన్సిస్ట్ చేయడం కానీ చెప్పడం కానీ ఇన్స్ట్రక్ట్ చేయడం కానీ చేశారా? నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలని వాళ్ళకి ఒక నియమం పెట్టే. అలాంటిది లేదు. మనం వారానికి నెలకు కూడా గుడికి వెళ్ళాం, గుడికి వెళ్ళి మళ్ళీ సెల చూస్తుంటాం, గుడికి వెళ్ళి సొలు చెప్తుంటారు, గుళ్ళో క్యూ లైన్లో మాట్లాడేస్తుంటారు, అప్పుడు కూడా దైవ స్మరణ చేయరు. అందుకే సెల తీసేస్తున్నారు పెద్ద పెద్ద గుళ్ళో. లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఇప్పుడే రా జయ విజయం దాటాం, బాగున్నాడు స్వామి బాగున్నాడు అని వచ్చేస్తాడు. సో మనకి ఒక అంటే మనకి స్వేచ్ఛ ఎక్కువైపోవడం. అయితే స్వేచ్ఛ ఎక్కువ అవడం తప్పు కాదు, ఏమీ నేర్పకపోవడం తప్పు కదా. ఉదాహరణకి మా నాన్నగారు పువ్వులు కొయ్యండి అని చెప్పేవారు. పూలు కోయడం పెద్ద పని ఉంది, అక్కడే ఉన్నాయి, అలా కోయడం కుదరదు. బావిలో నీళ్లు తోడుకుని స్నానం చేయాలి, ఆ తర్వాత పూలు కోయాలి. అప్పుడు నాన్న దగ్గర కూర్చుని ఆ పూలు నాన్నమంతం చెప్తుంటే దేవుడికి వేసాం. మంచి అలవాట్లే కదా. అంతే కదా. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు, అటు ఫారెన్ కూడా వెళ్ళొచ్చావు కదా, జీన్స్ వేసుకుంటావు, ఎప్పుడు ఆ బొట్టు మాత్రం తీవేంటి, ఆ బొట్టు లేకపోతే బాగుంటుంది జీన్స్ మీద. అట్లా నేను సోషల్ మీడియాలో ఒకటి ఫోటోలు ఒకటి పెట్టినప్పుడు కింద కామెంట్స్ వస్తుంటాయి. ఎప్పుడు నాకు చెప్పడానికి అవకాశం రాలేదు. చెప్తా, హిందూ అనగానే మెళ్ళో గొలుసు గాజులు మెట్టలు ఇవన్నిటికంటే కూడా ఫస్ట్ మన ముఖం మీద కనిపించినప్పుడు ఆ బొట్టు. నేను హిందువుని, బొట్టు కంపల్సరీ ఉంటుంది. నేను జీన్స్ వేసుకున్నా, చిన్న చెడ్డీ వేసుకున్నా, ఏం వేసుకున్నా బొట్టు ఉండాల్సిందే.
ఆ బొట్టు అనేదే ముందు మీరు హిందువు అని గుర్తు పట్టేది. ఇప్పుడు మిమ్మల్ని బొట్టు లేకుండా ఉంటే బాగుంటుంది అన్నారే, అది భోగం మేళం బ్యాచ్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పెంపక లోపం. ఇప్పుడు మీరు వాళ్ళని కామెంట్ చేయలేదు కదా, నువ్వు బొట్టెట్టుకోని కూడా చెప్పలేదు మీరు, అయినా మీకు సలహా ఇచ్చారు. అంటే దీనికి తాచే వచ్చేను ఒక సామెత ఉంది. అంటే ఏంటి? తా చెడ్డ కోతి వనమెల్ల చేర్చే, తాచే వచ్చే, అదే కూర్చోగలిదే అదన్నమాట. మీరు బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు ఈ సమస్య మీరు చెప్తే, నేను ఒక 6-7 ఏళ్ల క్రితం ఎప్పుడో తిరుపతి దగ్గర ఒక గుడికి వెళ్ళాను. తొండమాన్ చక్రవర్తి కోసం వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిశారు. కొండ మీదకి రాలేకపోతున్నారు, పెద్దోడైపోయి. అక్కడికి వెళ్తే ఓ తల్లి, 2 పిల్లలు. దానికి గంట సేపు చెప్పామండి. అన్నీ ఏం లేదు, మంచి స్కూల్లో వేసాం, నేను కూడా సక్రమంగా ఉన్నాను, అయినా ఇది ఎందుకు ఇలా అని ఆవిడ చెప్పింది. ఇదంతా కారణం ఫ్రెండ్స్. మా పాప ఎల్కేజీ చదివేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంది, 4 years, కెనడాలో చదువుకుంది. ఎల్కేజీ స్టార్ట్ అయినప్పుడు బొట్టు పెట్టుకోకుండా తను వెళ్ళదు. ఇక అది మరి నా నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో, క్యాస్ట్ తెలియదు వాళ్ళకి, ఇప్పటికీ ఏం క్యాస్ట్ అనేది తెలియదు. హిందూస్ అని మాత్రం తెలుసు. టీచర్ అదేంటిది అని అడిగారంట. టీచర్స్కి తెలియదు కదా మరి వాళ్ళకి. మేము హిందూస్ ఇది కంపల్సరీ పెట్టుకోవాలి అని. ఇప్పుడు కూడా బొట్టు లేకపోతే వెనక్కి వచ్చేసిద్ది, బొట్టులే స్టిక్కర్ పోయింది నాకు అని. అదే పెంపకం. 6 years old. అదే పెంపకం. ఇక బొట్టు లేదు అంటే బయటికి వెళ్ళదు, బొట్టు కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎలా తయారయ్యారంటే, ఇంట్లో అమ్మ ముందు బొట్టు పెట్టుకోవడం, బయటికి వెళ్ళి తీసి పాడేయడం. అలాంటి పనికి మన వాళ్ళు ఎందుకు? చిన్న బిడ్డ అయినా యువర్ డాటర్ ఈజ్ డాటర్, షీ హ్యావ్ ద మ్యాటర్, షీ బికమ్ గ్రేటర్, అంతే. అది కావాలి. మనం ఒకటి నమ్మాము అంటే దాన్ని నమ్మాలి, నమ్మి ముందుకు వెళ్ళాలి. కాదు, నాట్ బ్లైండ్లీ ఫాలో. బ్లైండ్లీ అని కాదు, మన దానికి కూడా ప్రతి దానికి మనకి ఒక ఇది ఉంది. విత్ నాలెడ్జ్ బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అనే దానికి కూడా మనం ప్రతి చిన్నదానికి, చీపిరి కట్టకు కూడా మనం గౌరవం ఇస్తాము. లక్ష్మీదేవి అంటాం. లక్ష్మీదేవి. ప్రతి ఒక్క వస్తువుకి మనం గౌరవిస్తాం, దేవుడితో పోలుస్తాం. ఏది చీపిరి అని పడేయటం కానీ, దాన్ని దాటడం కానీ, దాన్ని తొక్కటం కానీ చెయ్యం. అది ఒక్క హిందూ మతానికి మాత్రమే, సనాతన ధర్మం మాత్రమే చెందిన ఏకైక ఇది. ప్రకృతిని గౌరవిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం, ప్రకృతిని రక్షిస్తాం. పర్యావరణ హితం ఇట్స్ ఓన్లీ పాసిబుల్ బై హిందూ మతం, సనాతన ధర్మం వల్ల మాత్రమే. ఇప్పుడు మనం తులసమ్మని పూజ చేస్తాం. తులసి ఆరోగ్యం. ఎక్కడ దేవతాక్షం చూడండి, ఇంత పెద్ద రావి, దాంతో మిక్సింగ్ అయినటువంటి ఉసిరి మరియు వేప. రావి, వేప, ఉసిరి 3 ఆరోగ్యమేగా. అవును. తులసి ఆరోగ్యమేగా. దీని చుట్టూ తిరిగితే పుణ్యం అనే పేరుతో ఆరోగ్యం వస్తుందిగా. కాబట్టి మన పూర్వీకులు తెలివైన వాళ్ళు. నేను మీరు ఇతర మతాల విషయం ఎత్తితే ఎందుకు బాధపడతానంటే, ఇంత గొప్ప పూర్వీకులను కలిగిన మనం ఇదంతా మర్చిపోయి, మా వాడు రక్తం కాల్చాడు, ఆ రక్తం జయం, నమ్మకపోతే మీకు భయం, ఏందండి ఈ మూర్ఖవాదం నుంచి ప్రపంచం రక్షించబడుగాక. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లీస్ట్ కొంతమంది మారినా కూడా చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే కొంతమంది కదా, అందరూ మారాలి, ఖచ్చితంగా అందరూ మారాలి. కొంతమంది అనే కాన్సెప్టే లేదు. ఎందుకంటే ఇప్పుడు గురూజీకి వచ్చే స్వార్థం ఇందులో ఏమీ లేదు, అంతే కదా. బాగుండాలి, అదొకటే స్వార్థం. ఈ దేశం బాగుండాలి. మన పూర్వీకులు గొప్పవాళ్ళు, త్యాగయ్య పుట్టిన నేల ఇది, ఓ నన్నయ్య పుట్టిన నేల, అన్నమయ్య పుట్టిన నేల, రామదాసు గారు రాముల వారిని చూసిన నేల, క్షేత్రయ్య పుట్టిన నేల, కవిత్రి మొల్ల కుమ్మరకులంలో పుట్టినటువంటి ఆవిడ. మరి సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో ఎలా రాసింది? స్త్రీలకు చదువులేదంటున్నాను, ఎలా సాధ్యమైంది? నోటికొచ్చినట్టు వాగేశారు. ఎవరు? వేమానందం గారు. స్త్రీలను అనిచేశారు, ఏదో మాట్లాడేశాడు. తప్పు కదా, తప్పు కదండి. ఇప్పుడు సీతాదేవి రాములు వారికి, ఏమండి మనకు అవసరం ఏంటండి ఇదంతాను, మనం ఏదో 14 ఏళ్ళు అలా గడిపి సుఖంగా వెళ్ళిపోదాం, ఈ ఋషులు వచ్చి చెప్పారని రాక్షసులతో మనం గొడవ పెట్టుకుంటే రేపు పొద్దున్న లేనిపోని శత్రుత్వం అని ఒక కథ చెప్పింది ఆవిడ. ఊళ్ళో గొడవలు మనకెందుకండి అని. రాముడు ఏమన్నాడు? నేను క్షత్రియుడిని, అక్కడ అయోధ్యలో భరతుడు పరిపాలిస్తున్నాడు, అడవిలో నేను పరిపాలిస్తాను వాడి తరపున, నేను క్షత్రియుడిని, ధర్మం కోసం నిన్నైనా వదిలేస్తాను, ధర్మాన్ని వదలను. అది రాముడు.
అది రాముడు. అవును. భీష్ముడు అంపసైపోయిన బ్లడ్ అలా కారిపోతుంది. దాదాపు 45 రోజులు 56 రోజులు దాని మీదే ఉన్నాడు ఆయన. కృష్ణుడు పాండవుల్ని తీసుకొచ్చాడు, ద్రౌపదిని అందరిని. కొన్ని మంచి మాటలు చెప్తారు, మొన్నగా భీష్మేకాదశి అయింది, మంచి మాటలు చెప్తారు వినండి అని. వాళ్ళు వింటుంటారు. ద్రౌపది కొంచెం ఆహా నవ్వుద్ది. ఏమ్మా అంటే, తాతయ్య అప్పుడు వాళ్ళు నా బట్టలు ఆగితే నువ్వేం మాట్లాడలేదు, ఇప్పుడు ఉపన్యాసం ఇస్తున్నావు అంటే ఏం చేయమ్మా, వాడు ఉప్పు తిన్నాను కదా, దుర్యోధను ఇంట్లో తిన్నాను కదా, అందుకని మాట్లాడలేకపోయానమ్మా. ఇప్పుడు ఈ శర పరంపరకి బాణాలు గుచ్చుకుని ఆ చెడు రక్తం అంతా వెళ్ళిపోయిందమ్మా, అందుకని మాట్లాడుతున్నా. అటువంటి గొప్పోళ్ళు పుట్టిన నేల అది. ఆయన ఎప్పుడైనా చనిపోవచ్చు, ఆ బాధ పడక్కర్లే. మాట్లాడే ఓపిక లేదు, కృష్ణుడే శక్తినిచ్చి ఆయనతో మాట్లాడిచ్చారు. అప్పుడు ఆయన అడిగారు, స్వామి నువ్వు చెప్పచ్చు కదా, నేనెందుకు చెప్పడం అంటే, కృష్ణుడు అంటాడు, సముద్రంలో చాలా నీళ్ళు ఉండొచ్చు, కానీ ఎండ వేడి ద్వారా మేఘం వచ్చి మేఘం ద్వారా వర్షిస్తేనే ఆ నీరు తీగ అవుతుంది. అలా నువ్వు భాగవతోత్తముడు అయ్యా, నువ్వు చెప్పాలి, వాళ్ళు వినాలంటారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేల. దదీచి తన వెన్నెముకనిచ్చేసాడు లోక రక్షణ కోసం. ఓ రంతిదేవుడు తినేవన్నీ ఇచ్చేసి నీళ్లు తాగుదాం అనుకుంటే ఆ నీళ్లు కూడా తాగే టైంకి శివుడు మారువేషంలో వస్తే కొన్ని మధురాంబులు ఉన్నవి అని ఇచ్చేసాడు. శివ చక్రవర్తి ఓ పక్షి కోసం తన దేహాన్ని ఖండఖండాలు చేసుకున్నాడు. అటువంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. డొక్కా సీతమ్మ గారు పుట్టిన నేల ఇది. ఒకరా ఇద్దరా? ఒక తెలుగు నేల ఒకటే తీసుకోండి. ఓ పోతన, ఓ పాల్కూరికి సోమనాథుడు, ఓ భద్రాచల రామదాసు, ఓ నన్నయ్య, ఓ క్షేత్రయ్య, ఓ అన్నమయ్య, ఓ తిక్కన, తిరుపతి వెంకట కవులు, ఒక నారాయణదాసు గారు, ఎంతమంది, కలియుగ భీముడు అని పిలువబడినటువంటి కోడి రామ్మూర్తి నాయుడు గారు, ఎంతమంది గొప్పలు పుట్టారు. ఎంతమంది పుడితే వీళ్ళందరి గొప్పతనం వదిలేసి ఏదో ఒక పుస్తకం చూసుకుని అదే ఒకటి గొప్ప అని ఇంత దేశాన్ని అవమానిస్తారా? అందుకు వ్యతిరేకిస్తాం. ఎడారి మతాలను ఎందుకు వ్యతిరేకిస్తామంటే అందుకు వ్యతిరేకిస్తాం. మాకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది సార్. అయితే రీసెంట్గా చిలుకూరు బాలాజీ టెంపుల్లో జరిగిన దాని గురించి ఏమంటారు మీరు? అర్చకుల గారి మీద అట్లా జరగడం అనేది దాన్ని ఏమంటారంటే అమ్మా, ఏదో మంచి కొంచెం ఘాటైన సామెత వాడాలేమో. వీళ్ళ బలం ఎక్కడ చూపిస్తే బాగుంటుంది? రాముణ్ణి కృష్ణుని అవమానించే చోట. రాముణ్ణి కృష్ణుని అవమానించే చోట వీళ్ళ బలం చూపించాలి. మన హిందూ ధర్మాన్ని అవమానించే చోట వీళ్ళ బలం చూపించాలి. గోవుల్ని కోసే చోట వీళ్ళ బలం చూపించాలి. తణుకు దగ్గర లేహం ఫ్యాక్టరీ అని పెట్టారు. అక్కడ అనుమతి లేకపోయినా ఆవుల్ని గేదెల్ని కోసేస్తున్నారు, మనుషుల్ని కూడా చాలా అన్యాయం చేస్తున్నారు. అక్కడ కదా నీ ప్రతాపం చూపించాలి. మైకుల్లో చర్చిల్లో నోటికొచ్చినట్టు అవుతున్నారు, అక్కడ కదా నువ్వు చూపించాలి. ఒక్క బక్క బేపనోడు ముసలాయన దొరికాడని ఆయన మీద నీ యొక్క ప్రతాపం చూపిస్తావా? ఆయన ఎంత చదువుకున్నారు, వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప ఆయన ఎంత గొప్ప ఆయన. సో కాబట్టి ఈ దుర్మార్గ చర్యని భగవంతుడు ఖచ్చితంగా మన్నించరు. ఆయనతో చాలా మిస్బిహేవ్ చేశారు, అది చాలా దుర్మార్గం. వాడెవరైనా సరే చట్టపరంగా శిక్షించబడాలి. ప్రభుత్వం ఆ విషయంలో ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం. వారికి న్యాయం జరగాలి, ధర్మం జయించబడాలి. ధర్మశ్చ జయోస్తు అధర్మశ్చ నాశోస్తు సర్వే సంతు సుఖినః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే జనా సుఖినో భవంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఉన్నామా? భారత్ మాత కీ జై. థ్యాంక్ యూ సో మచ్ తల్లి.